ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటన చేసిన నుంచి కూడా ఈ వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి అమరావతి ఫ్లైట్లలో తిరుగుతూ విపరీతంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ వైసీపీ నాయకులకి ప్రజాధనం మీద ఎంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ఆలోచిస్తే నేనేమనుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళారు, ఎర్రచందనం స్మగ్లింగ్ పైన ప్రధానంగా ఫోకస్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ని ఎలా అయినా అరికట్టాలి, మన శేషజలం అడవుల్ని కాపాడుకోవాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారి యొక్క బంధువులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులు వీళ్ళందరి యొక్క కుటుంబ వ్యాపారమైనటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ పైన పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడం వలన వీరికి ఏమైనా చిన్న బాధ కలిగిందేమో, ఆ బాధలో మాట్లాడుతున్నారు అనుకున్నాను. కానీ నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తీసిన వీడియో, అటవీ భూముల్ని మనం రక్షించుకోవాలి, అటవీ భూముల్ని ఎవరు ఆక్రమించినా కూడా వాళ్ళపైన ప్రధానంగా చర్యలు ఉంటాయని ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఎలా ఆక్రమించుకున్నారు, ఏం చేశారు అనేది క్లియర్ కట్ గా ఒక వీడియో రూపంలో అందించడం జరిగింది. వీరికి ఆ భయంతోనే ఎక్కడ వీళ్ళ అక్రమాలు, వీరి యొక్క అరాచకాలు బయటపడతాయని చెప్పి గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్ నుండి ఇడుపులపాయ వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్, ప్యాలెస్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్, ప్యాలెస్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్, అలాగే ప్యాలెస్ నుండి తన కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అమరావతి నుండి లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే అది. పవన్ కళ్యాణ్ తన సొంత ప్రయాణాన్ని తన సొంత ఖర్చులతో చేస్తున్నట్టు ఇంతకు ముందే పార్టీ వర్గాలు కూడా వెల్లడి. మీరు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రజాధనాన్ని పరిరక్షించడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.